ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ సెర్చ్ రిజల్ట్లోకి రావాలంటే ఏం చేయాలో చూద్దాం. దానికైతే 2 మెథడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి అందరూ చెప్పేది అంటే నార్మల్ మెథడ్, అండ్ సెకండ్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్. సెకండ్ మెథడ్లో మనం ఒక్క వీడియో ఉన్న చాలు మన ఛానల్ అనేది టాప్లో అయితే వస్తుంది, అంటే సెర్చ్ రిజల్ట్లో వస్తుంది. ఫస్ట్ అయితే సెర్చ్ రిజల్ట్లో రావడం వల్ల యూజ్ అయితే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన ఛానల్ సెర్చ్ రిజల్ట్లో రావడం వల్ల యూజ్ ఏంటి అంటే మన వీడియోస్ అనేది మన యూట్యూబ్ సెర్చ్లోకి అయితే వెళ్తుంటాయి, లేదంటే మన సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తారు. యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళవు. మనం షేర్ చేస్తే కానీ మన వీడియో ఉంది అనేసి అయితే ఎవరికి తెలియదు. యూట్యూబ్ సెర్చ్లోకి మన ఛానల్ వచ్చింది అంటే మన ఛానల్ వీడియోస్ కూడా యూట్యూబ్ సెర్చ్లోకి అనేది వెళ్తూ ఉంటాయి. సో మీకు పక్కనే ప్రూఫ్ అయితే చూపిస్తాను. నాది ఛానల్ మీరు చూడండి. నేను ఇంకాగ్నిటో మోడ్లోకి వెళ్ళాను. సో నేను ఎందులోనే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మీకు చూపించట్లేదు. ఇంకాగ్నిటో మోడ్లోకి వెళ్ళి నా ఛానల్లో ఒకటే వీడియో ఉంది. ఇది వచ్చేసి సెకండ్ వీడియో. ఈ సెకండ్ వీడియో కూడా నాకు టాప్లో అయితే వస్తుంది, చూడండి ఫ్రెండ్స్ మీరు. అండ్ నాకు సెర్చ్ రిజల్ట్లో కూడా ఇప్పుడు ఈ ఛానల్లో అయితే నాకు ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ లేరు. నేను చెప్పాను మీకు ఆల్రెడీ ఈ ఛానల్ గురించి ఎవరికి చెప్పలేదు అనేసి. ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు లేరు. అండ్ నాకు వచ్చిన వ్యూస్ కూడా యూట్యూబ్ సెర్చ్ నుంచే వచ్చాయి. అది కూడా మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను చూడండి. మీకు సైడ్ని అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఈ సెర్చ్ రిజల్ట్లో రావడం వల్ల ఇదైతే యూజ్ ఉంటుంది. ఫస్ట్ మెథడ్ వచ్చేసి అందరూ చెప్పే మెథడ్, మన వీడియోస్ అలా అప్లోడ్ చేస్తూ ఉంటే అంటే 20-30 అలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వీడియో అనేది మన యూట్యూబ్ సెర్చ్లోకి అయితే వెళ్తుంది. అండ్ ట్యాగ్స్లోని డిస్క్రిప్షన్లో మన నేమ్ అంటే మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం వల్ల మన ఛానల్ అనేది సెర్చ్లోకి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ మెథడ్ అయితే ట్రిక్, చాలా మంచి ట్రిక్ చెప్పాలి న్యూ యూట్యూబర్స్. మన ఛానల్ అయితే ఉంటుంది కదా, ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఛానల్లోకి వెళ్ళండి, అబౌట్ సెక్షన్లోకి వెళ్ళండి. అబౌట్ సెక్షన్లో మన యూఆర్ఎల్ అయితే ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ని కాపీ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసి యూట్యూబ్ క్రోమ్లోకి వెళ్ళి, మీకు సైడ్ని అయితే చూపిస్తున్నాను చూడండి. క్రోమ్లోకి వెళ్ళి అది కాపీ చేసుకుంటారు కదా, ఆ కాపీ చేసుకునే దాన్ని క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్లో youtube.com అనేసి సెర్చ్ చేయండి. youtube.com అని సెర్చ్ చేసి మీరు డెస్క్టాప్ మోడ్ని అయితే ఆన్ చేసుకోండి. పైన 3 డాట్స్ అయితే ఉంటాయి. ఆ 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ మోడ్ అనేది కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మీకు డెస్క్టాప్ మోడ్ అనేది ఆన్ అవుతుంది. ఆ డెస్క్టాప్ మోడ్లోకి వచ్చిన తర్వాత సెర్చ్ బార్ ఉంది కదా, యూట్యూబ్ సెర్చ్ బార్, ఆ సెర్చ్ బార్లో మీరు ఛానల్ అనేది మీ యూఆర్ఎల్ అనేది పేస్ట్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత మీ ఛానల్ అనేది అక్కడైతే కనిపిస్తుంది. సో అదే మీరు చేయాల్సిన స్టెప్. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ ఛానల్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఛానల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్ సెట్టింగ్స్లో మీరు ఛానల్లో అయితే మీ ట్యాగ్స్ ఉంటాయి కదా, మీ ట్యాగ్స్, ఆ ట్యాగ్స్లో 2-3 ట్యాగ్స్ అయితే మీ ఛానల్ నేమ్ అయితే వేయండి ఫ్రెండ్స్. ఇంతే మీరు చేయాల్సింది. ఇది చేస్తే మీకు 1 డే ఆర్ 2 డేస్లో, మినిమం 1 డేలో అయితే మ్యాక్సిమం వచ్చేస్తుంది. మీకు ఇంకా లేట్ అవుతుందంటే 2 డేస్లో అయితే మీ ఛానల్ సెర్చ్లోకి అనేది వచ్చేసింది. ఇది విత్ ప్రూఫ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్. ఓకే. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి వైరల్ ట్యాగ్స్ ఉంటాయి కదా, వైరల్ ట్యాగ్స్ అంటే మన వీడియో వైరల్ అవ్వాలంటే వైరల్ ట్యాగ్స్ ఉండాలా లేదా ఆ వైరల్ ట్యాగ్స్ అసలు ఉంటాయా లేవా, ఇలాంటివి ఇంపార్టెంట్ విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. వీడియో అనేది మీకు సబ్స్క్రైబ్ చేయాలనిపించితే, అంటే జెన్యున్గా చెప్తున్నాను అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే చేయకండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు నచ్చితే చూస్తూ ఉండండి. ఓకే, మీకు యూజ్ అవుతుంది అంటేనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.